వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. హుకుంపేట మండలంలోని ముసిరిపాడులో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కొండ కాలువల ద్వారా గ్రామంలో ఇంటింటికి ఏర్పాటు చేసిన కొలాయిల్లో వారం రోజులుగా సరిగ్గా మంచినీరు రాకపోవడంతో వేసవి దృష్ట్యా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు వాపోయారు. అధికారులు స్పందించి ముసిరిపాడులో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు. సత్యవేడు నియోజకవర్గం నాగలాపురంలోని అరుణ నదిపై ఉన్న ద్వారకా నగర్ కాజువే గత తుఫాను నీటి ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ రోడ్డును కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే ఆదిమూలంతో కలిసి సందర్శించారు. 25 గ్రామాలకు ఉపయోగపడే ఈ రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదిమూలం చొరవతో కల్వర్టుకు మరమ్మతులు పనులు పూర్తి చేసి ఎమ్మెల్యే ఆదిమూలం ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు జరిగేటప్పుడు చూసి వెళ్లిపోవద్దని, క్షతగాత్రులకు సహాయపడాలని కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు అన్నారు. రోడ్డు ప్రమాదాలపై ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు చోటు చేసుకునేటప్పుడు ఎటువంటి అపోహలు పడకుండా వీలైనంత వరకు సహాయపడాలని ఆయన వాహనదారులకు సూచించారు. సకాలంలో ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు రక్షించిన వారు అవుతారని డీఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో స్వయం శక్తి మహిళా సంఘాలు నిర్వహిస్తున్న పలు కుటీర పరిశ్రమలు అభివృద్ధి పదంలో నడిచే విధంగా కృషి చేయాలని వెలుగు ఏరియా కోఆర్డినేటర్ కొండలరావు తెలిపారు. నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక వెలుగు కార్యాలయంలో సీసీలు సీఎంలతో సమావేశం చేపట్టారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఉత్పత్తి చేస్తున్న సరుకులను ఆన్లైన్లో అమ్మకాలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. శ్రీకాళహస్తి మండలం మేలచ్చూరు గ్రామంలో నవోదయ 2.0 కార్యక్రమాన్ని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి వాసుదేవ చౌదరి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నవోదయ 2.0 ముఖ్య ఉద్దేశం గ్రామంలో అక్రమ నాటుసారా తయారీ విధానాన్ని అరికట్టడమన్నారు. నాటుసారా తయారీదారులకు 8 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షల రూపాయల వరకు జరిమానా ఉంటుందని ప్రజలకు తెలిపారు. ఘంటసాల మండలం మల్లంపల్లి గ్రామ పంచాయతీ శివారులోని బోల్లాపాడు వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా రెయిన్ గ్రిల్స్ విరిగిపోవడంతో వాహనాలు అదుపు తప్పితే కాలువలో పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. నిత్యం వందలాది వాహనాలు ఈ వంతెనపై ప్రయాణం సాగిస్తుంటాయి. ప్రతిరోజు ఈ వంతెనపై పిల్లలను తీసుకొని వెళ్లే స్కూల్ బస్సు, ఇతర వాహనాలు వెళ్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరమ్మతులను చేపట్టాలని కోరుతున్నారు. ప్రతి ఒక్క శాఖను గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసి రూపురేఖలు లేకుండా చేసిందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఎమ్మిగనూరులో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నామని, రైతులకు మేలు చేకూర్చే విధంగా పాలన సాగుతున్నాయని తెలిపారు. గత వైసీపీ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేలా బడ్జెట్ ఉంటుందన్నారు. ఆదోని పట్టణంలోని క్రాంతి నగర్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయ్ కృష్ణ వెళ్లి డ్రైవర్ను నిలిపి విచారించారు. చలానా రసీదు లేకుండా ఇసుక రవాణా జరిపిన విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక పథకాన్ని దళారీలు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అక్రమ రవాణాలు అరికట్టేందుకు పూర్తి సమాచారం సేకరించి సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అనపర్తి మండలం రామవరంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా ఆలయం వద్ద ముందుగా ఉప ఆలయం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు, ప్రముఖ న్యాయవాది నల్లమిల్లి శివారెడ్డి, సుజాత దంపతులు ప్రత్యేక పూజలు చేసి ఉపాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సీపట్నంలో పోలీసులు ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ లో బాంబ్ స్క్వాడ్ నిపుణులు స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాంబులను నిర్వీర్యం చేసే విధానాన్ని సిబ్బంది వివరించారు. మెటల్ డిటెక్టర్ దగ్గర నుండి అధునాతనమైన బాంబ్ డిటెక్టర్ వరకు వాడే విధానాన్ని డెమో రూపంలో తెలిపారు. వాహనాల అడుగున ఎవరైనా బాంబులు అమర్చితే వాటిని నిర్వీర్యం చేసే విధానాన్ని తెలియజేశారు. వీఐపీ పర్యటనలో ఇవన్నీ ఉపయోగిస్తామన్నారు.